వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే సెంటు, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలని ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి వారం రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టు ఉంచేతు. అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకురా. ఏయ్ నువ్వు కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? మళ్ళీ ఏమిటమ్మా? అన్నయ్య, మా నమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది? ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మన ఇద్దరికి తాగించేది. ఒకే కంచంలో అన్నం కలిపి మన ఇద్దరికి గోరు ముద్దలు తినిపించేది. మర్చిపోయావా? ఓకే, ఐఎమ్ సారీ సారీ సారీ. అవును, ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు? పని చేయట్లేదా? అది హే, నా కాఫీ 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 కాఫీ. అన్నయ్య చాలు. నన్ను కూడా తాగని. ఎంత చక్కటి అనురాగం, ఎంతటి వాత్సల్యం. ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు. అవును రఘురామ్ గారు, నేనొకటి, నా చెల్లెలు ఒకటి కాదు. మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటి. చైతు నా చెల్లెలే కాదు, షీఈ్ మై మదర్, నా కన్న తల్లి. ఏంట్రా నాగులమ్మా, ఏంటి ఆనందం? ఇది ఆనందం కాదు బాబు గారు. నేను మాట తప్పాను. మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ 2 రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను. ఏమిటి, 2 రోజులుగా కలవలేదా? అవును బాబు గారు, నేను మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు. తాళం వేశారా? ఏమిటి నాగులమ్మా, పిచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా? నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా? నీకోసం అనుక్షణం తప్పిస్తున్నానని, నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని, నీ శృంగారంతో నన్ను మై మర్పించి. ఏంటి మీరు చెప్తున్నది? నేను మిమ్మల్ని కలిశానా? అవును అవును, నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నావు. లేదు, అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నాకు ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నువ్వు నాతో పాటు పాడలేదు. నాకు చెప్పు. తీసుకెళ్ళావు. చూడు, బాగా అరాయించి చూడు. పుణ్యమ రోజు నీ స్థలాన్ని చూపించి నీకేమైనా గుర్తొస్తుందని నన్ను అడగలేదు. బాబు గారు, మీరేమైనా అనుకోండి, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఈ స్థలానికి రాలేదు. నాగులమ్మ, అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. లేదు. నాగులమ్మ, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? బాబు గారు, ఏమిటి విషమ పరీక్ష? అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం అక్కడికి రాలేదు. అయ్యో, నన్నెందుకు నమ్మడం లేదు? నేను రోజు పూజ చేసే నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేదు బాబు గారు. రాలేదు. ఇట్స్ ఓకే నాగులమ్మ, నువ్వేం బాధపడకు. మన ప్రేమ చుట్టూ ఏదో విషవలయం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు.
నన్ను నమ్మండి బాబు గారు. సత్య ప్రమాణకంగా నేనెప్పుడు ఇక్కడికి రాలేదు బాబు గారు. రాలేదు. నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. ఇక మీదట నాగులమ్మలా అలంకరించుకుని వీరిని కలవాలన్నమాట. మేనేజర్ గారు, మేనేజర్ గారు పిలిచారా మేడం? అన్నయ్యేడి కనిపించట్లేదు. అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం దాచిన అవసరం లేదు, చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ పనుల మీద జాస్ చూపించట్లేదు. మరేం చేస్తున్నారు? నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అసలు అమ్మాయి ఎవరు? పాములను ఆడించుకునేవాడు కూతురమ్మా. పాములోళ్ళ జాతిదా? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నాగులమ్మ. ఏం చేస్తుంటావు? పనున్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో పనిచేస్తుంటాను. పాములు నాడించడం మా వృత్తి. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరో? ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే, ఆయనకి సొంతమైన దాన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు, ఒకే ప్రాణం. అంటే రజనీ బాబు గారు నన్ను మోసం చేశారు. నీకెంత ధైర్యం ఉంటే రజనీని బల్లో వేసుకుంటావు? అసలు అతను ఎవరో, అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా? 50 కోట్లకి ఆస్తిపరుడు. పాములు ఆడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? మీరు తొందరపడుతున్నారు. ఏంటి, నేను తొందరపడుతున్నానా? తొందరపడేది నువ్వు. నీ అంద చందాన్ని ఎరగా వేసి. చాలు ఆపండి. నేను పేదదాన్నే కావచ్చు, కులం తక్కువ దాన్నే కావచ్చు, జాతికి తక్కువ దాన్నే కావచ్చు, కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమమ్మా. మా ప్రేమ గురించి నన్ను అడగడం కన్నా బాబు గారిని అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది. వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తిలాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి. బాబుగారు, వచ్చేసావా నాగలమ్మ? అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ, కానీ కానీ చెప్పండి బాబుగారు. నేను నా సుట్టిపొట్టి మాటలతో నీ మనసును చాలా బాధ పెట్టాను. నా మీద కోపంగా లేదా నాగలమ్మ? అంత మాట అనకండి బాబుగారు. మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె పువ్వుతో సమానం. మనది ఈనాటి అనుబంధమా, జన్మ జన్మల అనుబంధం. నాగులమ్మ, ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నీలోను నీ రూపంలోను ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాణి చేస్తుందంటే నమ్ము. ఎందుకు? ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకని? నీ విషయంలోనే, నీ ప్రవర్తనలోనే. అంటే అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా? కలిశాను. ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను? ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. నా ఆశలకు, నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాననుకున్నారు? సరే, నాగులమ్మ, ఇప్పటిదాకా రజనీగారితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు. నా కళ్ళారో చూశాను. నువ్వు అబద్ధం చెప్పొద్దు. నీతో అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. దేవుడా, ఏంటిది?
ఏంటిది ఏంటిది ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నావు? నేను నీకు చేసిన పూజలు ఏమైనా లోపం చేశానా? ప్రేమించడం తప్ప. రజనీ బాబు గారు కూడా మా మామలాగానే మాట్లాడుతున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏమిటిది? నాకంత విచిత్రంగాను అగమ్యగోచరంగాను అనిపిస్తుంది. పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది. నిన్న కలిసి అవును ఆ రోజు కలిసి నన్ను ఒప్పుకుంది. అసలేంటిది? నాగులమ్మ డబుల్ గేమ్ ఆడుతుందా లేక నా మతి పరిభ్రమిస్తుందా? డ్రైవర్, కారు కాస్త ముందుకెళ్ళాక ఆపు. అక్కడ ఎవరైనా అడ్రస్ అడుగుతాం. ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే తప్పు చేశానని అనుకుంటారండి. నేనెవరిని? ప్రొడక్షన్ మేనేజర్. నువ్వెవరివి? మీ అసిస్టెంట్ ని. మేనేజర్ ని నేను కారాపమని చెప్పాలి. నువ్వెందుకు కారాపమని చెప్పావు? గట్టిగా అరవకండి, గొంతు పోతుంది. ఇప్పుడెందుకు కొట్టారు? ఎక్కువగా మాట్లాడి. నమస్కారం సార్. ఇక్కడ పాములను ఆడించే ఈశ్వరయ్య వీరన్న ఎక్కడ ఉంటారండి? ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. అడగండి. ప్రజే నీ అమ్మకి నేను పుట్టానా? మీకు ఎవరితో ఎలా మాట్లాడో బొత్తిగా తెలియదు. సోదరా, మీ బాబుకి నేను పుట్టానా? నోరు ముచ్చండి, నోట్లో ఎగలబడ్డాయి. ఊరి మీద ఉంపలుగా దీనికి వదలాడుకోవాలా? ఈశ్వరయ్య ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, వీరన్ని కలుసుకోవాలంటే చెమరకొట్ట అటు వెళ్ళాలి. చెంపరగుట్టుకెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడెందుకు కొట్టారు? ఇచ్చిన అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? కారు ఇక్కడ ఉంది. మాకు తెలుసు, మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది. కమాన్, ఫాలో మీ. నీకు పొరపోయింది. ఇక్కడ కారా. ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. వీరన్న ఇతరో కాదో తేల్చాల్సింది నేను. వీరన్న ఏం లేదండి, మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి. ఇప్పుడెందుకు కొట్టారండి? అది నేను అడగాలి. మాకు కొన్ని పాములు, కొన్ని కప్పలు కావాలి. కప్పలు ఇప్పుడు కాదండి, నెక్స్ట్ ఇంట్లో. మాకు తెలుసు, సేఫ్టీ సేఫ్టీ. ఓకే. ఒరే వీరన్న గారు, మేము మంచి సినిమా తీస్తున్నాం పాములు పెట్టి. మాకు పాములు కావాలి. ఎన్ని కావాలో చెప్పాలిగా. 5 పాములు కావాలి. 5 పాములు కావాలి. ఎప్పుడు? ఇవాళ కావాలి. ఇవాళే కావాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? ఎంత కావాలి? 10,000. అమ్మో, 10,000? ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. అమ్మో, 10,000? ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ఇస్తే పాములు తెస్తాడో. నమ్మకం కావాలి. బుర్రలేదు. మీరిక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. మంచి ట్రైనింగ్ అనే స్నేక్స్ కావాలి. వీరన్న, ఇదేరా మంచి సమయం. ఎలాగైనా మీ మావను షూటింగ్ పంపే ఏర్పాట్లు చేయి. నాగులమ్మ ఒంటరిగా చిక్కుతుంది. ఈలోగా నీ దారిలోకి తెచ్చుకోవచ్చు, నీ ఆశ తీర్చుకోవచ్చు. మాయ్, వస్తున్నా. ఏట్రా రక్తం? మళ్ళీ ఎవరితో నేను గొడవ పడ్డా? ఎట్లా పొరటాడా? గొడవలు ఏం లేవు కానీ జంపర్ కూడా బండరాయి వేసుకుంది. ఎంత రక్తం పోయిందో. దీని సంగతి నేను చూసుకుంటాను గాని మావా, ఇదిగో ఎక్కడిది డబ్బు? మంచి సినిమా బేరం తగిలింది గానీ 4 రోజులు షూటింగ్. త్వరగా బయలుదేరు. డబ్బు వస్తుంటే వెళ్ళకుండా ఉంటానా? పొద్దున్నే ఎవరి మొక్కలు చూసినా గానీ గొప్ప బేరం దొరికిందిలే. అయ్యా, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావా? తోడుగా మామన్నాడు కదా, నీకెందుకు భయం? అది కదయ్యా. వేరన్నా, నాగరమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తమాను కీర్తులాడుకో. నువ్వు పద.
దండాలి బాబు. పాముల్ని తెచ్చారా? అది నేను అడగాలి. పాముల్ని తెచ్చారా? ఇదిగో ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. భయపడకండి బాబు, ఇది కలవదు, ఇది బాగుంది. అల్లుడు జాగ్రత్త, నాగులమ్మ జాగ్రత్త, కూర్చోమ్మా. జాగ్రత్త. ఎవరితో దెబ్బలాడుకో, ఎక్కడికి పావులేటికి వెళ్ళకు. నాగులమ్మ, ఏంటి మావా, తాగడానికి డబ్బులు ఏమైనా కావాలా? చీచే దానికి కాదు, నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు మావా, నాతో మాట్లాడడానికి. మరే మరే నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద నీకు ప్రేమ ఉందా? ఎందుకు లేదు మావా, నువ్వంటే బోలెడంత ఇష్టం, బోలెడంత ప్రేమ. నిజంగానా నాగులమ్మ? ఇన్నాళ్ళు నీ మనసు ఏమిటో తెలుసుకోకుండా మొరటుగా నడుచుకున్నాను. నన్ను క్షమించు నాగులమ్మ. అవే మాటలు మావా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటారు, చెప్పొద్దు. ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నీలో అమ్మ మమకారాన్ని చూశాను. పండగలకి పబ్బలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నీలో తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన పిచ్చోడ్లా మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోళ్లా తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను
వీరన్న, ఇప్పుడన్నా అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని? నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేశావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో. ఏంటమ్మా, సైడ్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడూ ఆ నాగులమ్మ జపంలోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు, మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికి ఆర్డర్లు కూడా ఇచ్చేసాం. ఐసి చూడు చేతు, రోడ్స్ కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోయాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. 30 వెల్స్ కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. బాబు గారు, కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమే నాగలమేనా? నువ్వు నిజమే నాగలమేనా? నువ్వు నిజమే నాగలమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని, ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. అవును బాబు గారు, ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగలమ్మ, నాగలమ్మ! నాకు సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ?
బాబు గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు గారు. ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నేను మిమ్మల్ని కలిశాను. అవును. లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిసావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను ఇలా శోధించొద్దమ్మా, నన్ను ఇలా శోధించొద్దు. నేను భరించలేను. నాగులమ్మ, ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు? నిన్న నన్ను మీరు పిలిచారా? మీరంతా చేరాడుతున్న నాటకం ఇదే. నేను కటిక దరిద్రురాలని, మీ అంతస్తుని సరితూగనని, నన్ను వదిలించుకోవాలని, నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అటు బాబు గారు, ఇటు మా మామ, ఇప్పుడు మీరా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేయకండి, చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి. అన్నయ్య, నేను నీ చెల్లెలు చేతుని. అన్నయ్య, ఏమైంది నీకు? ఎందుకు ఇలా? అయ్యో, నాకేమైంది? నేనెందుకు ఇలా ప్రవర్తించాను? నేను రాక్షసుండి, కిరాతకుండి. నా చెల్లెల్ని ప్రేమతో లాజించాల్సిన ఈ చేతులతో నాకులు అనుకుని కొట్టానమ్మా. బాధపడకన్నయ్య, నాకంతా తెలుసు. నువ్వు నాగులమ్మ విషయంలో ఎంత మదన పడుతున్నావో నేను ఆ విషయంలో అంతే సతమతమవుతున్నాను. అవును చేతు, నాగులమ్మ నా జీవితంలోకి ప్రవేశించి నన్ను పిచ్చివాడిని చేసింది. నాగులమ్మ నన్ను పిచ్చివాడిని చేసింది చేతు. రఘురాం గారు, ఏమిటమ్మా మమ్మల్ని అందరినీ ఆట పట్టించి గడుగ్గా కడలో నీళ్ళ? ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం కాలేదు మేనేజర్ గారు. మా అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే నాకుంటే దొరుక్కుపోతుంది. ఎలా ఉండేవాడు, ఈ ఎస్టేట్ కొచ్చి ఎలా మారిపోయాడు. ఆ చూపుల్లో చురుకుదనం, ఆ సంతోషం అన్ని ఏమైపోయాయో అర్థం కావడం లేదు. మా అన్నయ్య పిచ్చివాడైపోతాడేమోనని భయంగా ఉంది. బాధపడకమ్మా, నేను చెప్తున్నానుగా మీ అన్నయ్యకి ఏం కాదు. నీ తండ్రి లాంటి వాడిని. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ మధ్య నాగులమ్మ ప్రేమలో పడినప్పటి నుంచి మా అన్నయ్య మార్పుని గమనించారా? గమనిస్తూనే ఉన్నానమ్మా. ఈ మధ్య ఏదో ముభావంగానే ఉంటున్నారు. ఎస్టేట్ వ్యవహారాలు కూడా నీ మీదే వదిలిపెడుతున్నారు. ఎస్టేట్ నట్టేట్లో మునిగిపోయినా నాకు బాధ లేదు మేనేజర్ గారు. నాకు నా అన్నయ్య కావాలి. నా పాత నేను మళ్ళీ నేను చూడాలి. ఇంతకు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నాకు చేతనే సహాయం నేను చేస్తాను. అసలు నాగులమ్మైనా నాకు అనుమానం కలుగుతోంది. అదేం ప్రశ్నమ్మా? నాగులమ్మ కాక మరెవరవుతుంది?
అక్కడే ఉంది తిరకాసు. ఈ ఊళ్ళో ఈశ్వరయ్య కూతురు నాగులమ్మే కాదు, మరో నాగులమ్మ కూడా ఉంది. ఇంపాసిబుల్ చైతన్య. నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక నాగులమ్మ లేదు. నా కళ్ళారా నేను చూశాను, మరో నాగులమ్మ ఉంది. అదేలా సాధ్యం? మా అన్నయ్య కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఏమండి, నాకు అనుమానం కలుగుతోంది. ఏమిటమ్మా? ఆత్మలు, దెయ్యాలు, గాలి, ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం గురించి అవును కాదు అని నేనేం చెప్పలేనమ్మా. ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భవిష్యేంద్ర యోగిని కలుస్తారు. భవిష్యేంద్ర యోగ ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా? తెలుసమ్మా. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో భైరవ గుట్ట అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక కొండ గుహలో ఒంటరిగా ఉంటారు. ఆయన అంత మహిమ కలవారా? అవునమ్మా. వారికి దివ్యశక్తుల గురించి, దుష్ట శక్తుల గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. మహేశ్వర్ గారు, అయితే మనం వెంటనే ఆయన్ని కలవాలి. అర్థమైందమ్మా. మీ అన్నయ్యకు మీకు మతిస్థిమితం లేకుండా పోవటానికి కారణం అతను ఈ జన్మలో మానవునిగా పుట్టటమే. మానవునిగా పుట్టడం అంటే మా అన్నయ్యకి దీనికి ముందే మరో జన్మ ఉందా స్వామి? అవునమ్మా. గత జన్మలో మీ అన్నయ్య ఒక పాము, ఈ జన్మలో నీకు సహోదరుడిగా జన్మించాడు. ప్రతి ప్రాణికి 7 జన్మలుంటాయమ్మా. ప్రస్తుతం మీ అన్నయ్య 5వ జన్మలో ఉన్నాడు. పోయిన జన్మలో పాముగా జన్మించిన మీ అన్నయ్య తను ప్రేమించిన ఆడపాముతో ఓ పున్నమి రేయి జత చేరాలని, తన కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ జన్మలో విధి వంచితమై ప్రకృతి విజృంభణకు బలైపోయిన మొగపామే ఈ జన్మలో మీ అన్నయ్యగా పుట్టాడు. ఆ ఆడపాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రియుని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంటే ఇప్పటికి 100 సంవత్సరాలుగా ఆ ఆడపాము ఇంకా బ్రతికే ఉంది. 100 సంవత్సరాలు దీక్షగా బతికిన సర్పానికి దివ్య శక్తులు కలుగుతాయి. ఆ విధంగా దైవత్వాన్ని పొంది నాగకన్యగా మారి తన ప్రియుణ్ణి కలవాలనుకుని మీ అన్న ప్రేమించిన నాగులమ్మగా మారి అతన్ని ఆకర్షించి కలుసుకోసాగింది. ఇదే విపరీతం స్వామి. ఈ కలయిక సాధ్యమవుతుందా? అది ధర్మ విరుద్ధం కూడా. మీ అన్నయ్య ఆ మాయా నాగులమ్మతో శారీరక సంబంధం పెట్టుకున్న మరుక్షణమే మరణించడం తథ్యం. స్వామి, అవునమ్మా. దేవతకి మానవునికి కలయ కంటే అది ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పలేను. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని కాపాడి ఆయన్ని విషఫలే నుంచి రక్షించండి. దానికి కేవలం మానవ శక్తి మాత్రం చాలదమ్మా, దైవశక్తి కూడా కావాలి. ఈ కాలంలో దైవశక్తిని పొందటం అంత సులభం అంటారా స్వామి? ఎందుకు సాధ్యం కాదమ్మా? ఎంతమంది మహానుభావులు మనసా వాచా దైవ ధ్యానంతో ఆ దైవాన్ని దర్శించుకోలేదు. దీనికి పరిష్కారం అదొక్కటేనమ్మా. స్వామి, అయితే ఇక మా అన్నయ్యని మరెవరూ కాపాడలేరా? నాకు నా అన్నయ్య దక్కడా? స్వామి, మీరు చెప్పిన దైవ దర్శనం చేసుకోవడం అది మా వల్ల కాని పని. మీరే ఏదైనా ఉపాయం చెప్పి నా అన్నయ్యని రక్షించండి. లేదంటే నేను ఇక్కడే మీ పాదాల దగ్గరే నా ప్రాణత్యాగం చేస్తాను. తల్లి, నీ అన్న మీద నీకున్న అనురాగాన్ని, ప్రేమని చూస్తూ ఉంటే నాకే బాధ కలుగుతోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా. ఏమిటి స్వామి అది? చెప్పండి. నా దగ్గర మహత్తర శక్తి గల ఒక నాగస్వరం ఉంది. ఆ మాయా నాగులమ్మ ముందు ఈ మహిమగల నాగస్వరాన్ని ఊపిరి బిగబెట్టి ఓర్చుకుని ఊదగలిగితే ఆమెకున్న దివ్యశక్తులన్నీ హరించుకుపోయి సాధారణ పాముగా మారుతుంది.
మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ పాముకు దివ్యశక్తులు కలగవు. అయితే అయితే దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి స్వామి. మీ రుణం ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. మరొక ముఖ్య విషయం. ఏమిటి స్వామి అది? ఈ నాగస్వరాన్ని ఎవరైతే ఊదుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అవునమ్మా, ఇది 10 తరాలుగా మా వంశపారంపర్యంగా ఉంటూ వస్తోంది. దీనిని ఒక మహాసిద్ధుడు మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు. కానీ ఇంతవరకు మా వంశంలో ఎవరూ దీనిని ఉపయోగించలేదు. ఆ అవసరమూ కలగలేదు. ఈ రోజే పౌర్ణమి. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరండి. మీ అన్నయ్యను ఇంట్లో దాచిపెట్టండి. ఆ మాయా నాగులమ్మ మీ అన్నయ్య కోసం వస్తుంది. సమయం చూసి ఈ మహిమాన్విత నాగస్వరాన్ని ఉపయోగించండి. సాయంత్రం అవుతోంది. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరాలి. త్వరగా వెళ్ళండి. ఏమైందయ్యా? ఏమో చూడాలి సార్. త్వరగా చూడు. మేనేజర్ గారు, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఎలా? అవునమ్మా. డ్రైవర్ త్వరగా రండి. బాబు గారు. నార్మల్. బాబు గారంట బాబు గారు. ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను అనుకోకు. కమాన్ చెప్పు, నిజం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నీ అవతారాలు ఇక నా దగ్గర చెల్లవు. నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఎలా ఉంది ప్రియా? వర్ణించలేని మన్మథులోకానికి వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. నాతో రా, నిజమైన స్వర్గాన్ని చవి చూపిస్తాను. చంద్రోదయం అయిపోయింది. ఇప్పుడు ఎలా? డ్రైవర్ రిపేర్ అయిందా? రెడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి. త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా పోనీ. బాబు గారు, బాబు గారు, బాబు గారు.
ఏంటి సార్ ఏమైంది? బాబు గారు ఎక్కడరా? ఇందాక నేను నాగులం వచ్చి తీసుకెళ్ళిందండి. అమ్మా, బాబు గారిని నాగులం వచ్చి తీసుకెళ్ళిందట. అయితే మనం వెంటనే నాగులం ఇంటికి వెళ్దాం. అలాగే పద. నాగులమ్మ, నాగులమ్మ, త్వరగా తలుపుది. నాగులమ్మ, రజనీ బాబు గారిని పిలుచుకొచ్చావట కదా? నాగులమ్మ, మా అన్నయ్య బాబు గారిని నేను పిలుచుకురావడం ఏంటండి? అసలు నేను బంగ్లా వైపే రాలేదు. ఏమైందండి? నువ్వు పిలుచుకురాలేదా? అయ్యో రఘురాం గారు, అయితే ఆ స్వామి చెప్పినట్లు మా అన్నయ్య నా నాగకన్య తీసుకెళ్ళినట్టుంది. మేనేజర్ గారు, నాగకన్య ఏంటి? తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఘోరం జరిగిపోయింది నాగులమ్మ. మా అన్నయ్య ప్రాణానికి గండం ఏర్పడింది. బాబు గారికి ప్రాణగండమా? ఏంటమ్మా మీరు చెప్పేది? ఏం చెప్పను నాగులమ్మ, మా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు, నేను, అన్నయ్య మనందరం అయోమయ స్థితిలో పడ్డానికి కారణం ఒక పాము. అవును నాగులమ్మ, 100 సంవత్సరాల క్రితం రజనీ బాబు ఒక పాము. ఆ పామును ఒక ఆడపాము ప్రేమించింది. విధివశాత్తు ఆ మగపాము చనిపోయి ఈ జన్మలో రజనీ బాబుగా పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ఆడపాముకు 100 సంవత్సరాల తర్వాత దివ్య శక్తులు వచ్చాయి. నీ రూపంలో రజనీ బాబును కలుసుకోవడం ప్రారంభించింది. చెప్పేది నిజమా బాబు? ముమ్మాటికి నిజం నాగులమ్మ. నీ రూపంలో అప్పుడప్పుడు వచ్చి మా అన్నయ్యని కలవడం వల్లే మనందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం. ఇప్పుడు ఆ నాగకన్య మాయలో మా అన్నయ్య ఇరుక్కుపోయాడు. ఈ రోజు పున్నమి, ఈ రేయి వాడిద్దరి కలియిక జరిగితే మా అన్నయ్య బ్రతకడు. అయితే ఇప్పుడేం చేయడం? ఆ దైవ శక్తి కాపాడాలట, లేదంటే మా అన్నయ్య మనకెవ్వరికి దక్కడు. అంతేకాదు నాగులమ్మ, ఈ నిజమంతా మాకు చెప్పిన భవిష్యత్ యోగి సర్వశక్తులు గల ఈ నాగస్వరాన్ని మాకిచ్చాడు. అన్నయ్య నాగకన్య సంగమించే సమయంలో ఈ నాగస్వరాన్ని ఊదితే ఆ నాగకన్యకి సర్వశక్తులు పోయి మామూలు పాముగా మిగిలిపోతుందట. అప్పుడే అన్నయ్యని మనం దక్కించుకోగలం. కానీ కానీ ఈ నాగస్వరాన్ని ఊదిన వారు చచ్చిపోతారట నాగులమ్మ.
ఏంటిది? నాగమ్మ ప్రసాదించిన తాళి నా మెళ్ళో కట్టండి బాబు, త్వరగా కట్టండి బాబు. కట్టనయ్యా, కట్టండి బాబు గారు. నాగలమ్మ, మీరన్నా ఎందుకింత సాహసం చేశావు? నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. బాధపడుకున్నావు నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను వేధించాను. నువ్వు బాబుగారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను పని చేశాను. నువ్వు నీకేం ద్రోహం చేశావని ఇంత ఘోరమైన శిక్ష మాకు విధించావు? చెప్పావు. నాటి మానవుడిని ప్రేమించడం నేను చేసిన నేరమా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ జాతిని పూజించడం నేను చేసిన నేరమా? బాబు గారు పోయిన జన్మలో నీ ప్రియుడిగా ఉంటుండొచ్చు, కానీ ఈ జన్మలో మానవుడిగా పుట్టాడే. మానవులకి దేవతలకి పొంతన ఎలా కుదురుతుందమ్మా? చెప్పు, నువ్వే చెప్పు. అది ధర్మ విరుద్ధం కాదా? అది అపచారం కాదా? నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటే అదే నీ ఆనందం అయితే మా ఇద్దరిని కాటేసి నీ కసి తెచ్చుకో. నీలో నిజంగా దైవత్వం ఉంటే శాంతించి మమ్మల్ని అనుగ్రహించు, మనసారా ఆశీర్వదించు తల్లి.